సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: హద్దులు దాటిన కిక్కు, అమెరికాపై ఇరాన్ ప్రతీకారం, ఈవీ విమానాలు వచ్చేస్తున్నాయి, 2 ఏళ్లలో డజన్ పెళ్లిళ్ళు, నగరంలో వెలుగులోకి వస్తున్న ఫేక్ పెళ్లిళ్ళు, కాలేయ కొవ్వు తగ్గాలంటే ఇలా చేయండి. ఈరోజు వార్తలను చూద్దాం. హద్దులు దాటిన కిక్కు. మద్యం వల్ల నా తండ్రిని సోదరుని కోల్పోయాను. మద్యానికి నేను దూరం. లిక్కర్ డబ్బు ముట్టుకోలేదు. ముడుపులతో నాకు సంబంధం లేదని జగన్ సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. ఇది నిజమేనా అంటే కానే కాదు. మద్యం సొమ్ములు ఆయన ముట్టుకున్నారు. ఎన్నికల ముందు ఆయన మనుషుల ద్వారానే వైసీపీ అభ్యర్థులకు చేరవేశారు. లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించిన ప్రణయ్ ప్రకాష్తో చెవిరెడ్డి బాగా టచ్లో ఉన్నారు. అంతేకాక ఆఫ్రికాలో కంపెనీ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు అని ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించిన ఆధారాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా మొదటి నుంచి ఈ దందాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ 2023లో తాడేపల్లిలో ఫ్లాట్ తీసుకుని క్యాష్ హ్యాండిల్ చేసిన ప్రణయ్ ప్రకాష్ న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో చెవిరెడ్డి పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. మద్యం కేసులో A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి, ఇతర నిందితులు కిరణ్ కుమార్ రెడ్డి, చాణక్యుల ఆదేశాల మేరకు ప్రణయ్ తాడేపల్లిలో డెన్ ఏర్పాటు చేశారు. అక్కడికి డిస్టిలరీలు, మద్యం కంపెనీల ప్రతినిధుల నుంచి అట్టపెట్టెల్లో నగదు వచ్చి చేరేది. ఆ తరువాత చాణక్య సూచనల మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు బాలాజీ, గిరి, మదన్ రెడ్డి, నవీన్ తదితరులకు ఈ డబ్బు అందించేవారు. నగదును అనేక మార్గాల్లో నియోజకవర్గాలకు తరలించారు. అమెరికాపై ఇరాన్ ప్రతీకారం. తమ అణు కేంద్రాలపై B-2 బాంబర్లతో విరుచుకుపడ్డ అమెరికాపై ప్రతీకారేచ్ఛతో రెచ్చిపోతున్న ఇరాన్ సోమవారం రాత్రి ప్రతీకార దాడులను ప్రారంభించింది. ఖతార్, ఇరాక్లోని అమెరికా బేసులపై 6 క్షిపణులతో దాడులు జరిపింది. పశ్చిమాసియాలో అమెరికా మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలు వెనువెంటనే స్పందించి ఇరాన్ దాడులను సమర్థంగా అడ్డుకున్న తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెనువెంటనే ఖతార్తో పాటు బహ్రెయిన్, కువైత్, ఇరాక్లోని గగనతల వ్యవస్థలను అమెరికా యాక్టివేట్ చేసింది. సైరన్లు మోగాయి. ఖతార్, కువైత్లు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఖతార్లోని అల్ ఉదైద్లోని అమెరికా బేస్ను తమ క్షిపణులు తాకినట్లుగా ఇరాన్ ప్రకటించింది. తమ ఆపరేషన్కు ద బ్లెస్సింగ్ ఆఫ్ విక్టరీగా నామకరణం చేసినట్లు తెలిపింది. ఇరాన్పై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో అంతే సంఖ్యలో మేము అమెరికా బేస్పై క్షిపణులను ప్రయోగించామంటూ ఓ ప్రకటన చేసింది. ఈ దాడులపై ఖతార్కు ముందుగానే సమాచారం అందించామని వివరించింది. అయితే వైట్ హౌస్ వర్గాలు తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు తెలిపాయి. ఇరాన్ నుంచి మధ్య దీర్ఘశ్రేణి క్షిపణులు వచ్చినట్లు నిర్ధారించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిట్యుయేషన్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లుగా వివరించింది. 2 ఏళ్లలో డజన్ పెళ్లిళ్ళు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారే ఆమె లక్ష్యం. ఇలా 2 ఏళ్లలో ఏకంగా డజన్ పెళ్లిళ్ళు చేసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నిత్య పెళ్లి కూతురి బాగోతంపై పలువురు బాధితులు అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందినట్టుగా భావిస్తున్న బేతి వీరదుర్గ నీలిమ అనే యువతి మరో 3 సభ్యులతో కలిసి ముఠాగా ఏర్పడింది. 2 ఏళ్లలో 12 మందిని పెళ్లి చేసుకుంది. వీరి టార్గెట్ ఒక్కటే, డబ్బు. ముందుగా భార్యతో విభేదాలు వచ్చి కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నవారు, పెళ్లి కాని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ధనవంతులను టార్గెట్ చేసుకున్నారు. భార్యకు దూరంగా ఉండే భర్తలతో నీలిమ పరిచయం చేసుకుని సన్నిహితంగా ఉండేది. తన్ను పెళ్లి చేసుకునే వరకు కథ నడిపేది. నీలిమ కుటుంబ సభ్యులుగా దుర్గా అనే మహిళ, వీరలక్ష్మి, కళ్యాణ్ అనే వ్యక్తులు సహకరించేవారు. పెళ్లి చేసుకున్న తరువాత నీలిమ అత్తవారింటికి వెళ్లేది కాదు. భర్త ఎదురు తిరిగితే కేసులు పెడతామని బెదిరించేది. రహస్య పెళ్లి, కాపురానికి సంబంధించిన ఫోటోలు దగ్గర పెట్టుకొని వాటినే చూపిస్తూ ఎందరినో బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో దోచుకునేవారు. ఇలా 2 ఏళ్ల కాలంలో 12 మందిని పెళ్లి చేసుకుని వారి కుటుంబాల నుంచి కోట్లలో ఆస్తులు,
డబ్బులు కాజేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈవీ విమానం వచ్చేసింది. ఈవీ బైక్లు, ఈవీ కార్లు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఈవీ విమానమే వచ్చేసింది. అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్ అనే కంపెనీ విమానయాన రంగ చరిత్రలో తొలిసారిగా ఈవీ విమానాన్ని రూపొందించి విజయవంతంగా నడిపింది. ఆలియా CX-300 అనే పేరున్న ఈ విమానాన్ని అమెరికాలోని ఈస్ట్ హ్యాంప్టన్ నుండి కెన్నడీ విమానాశ్రయం వరకు 4 ప్రయాణికులతో ఇటీవలే నడిపించి చూశారు. ఈస్ట్ హ్యాంప్టన్ నుంచి కెన్నడీ ఎయిర్పోర్ట్ వరకు మధ్య దూరం 70 నాటికల్ మైళ్ళు. ఈ దూరాన్ని అతియా 30 నిమిషాల్లో అధిగమించింది. దీనికైన ఖర్చు $3 మాత్రమే, అంటే కిలోమీటర్కు ₹5.30. సాధారణంగా ఈ దూరానికి ఒక హెలికాప్టర్లో ప్రయాణిస్తే కనీసం $160 ఖర్చవుతాయి. దాంట్లో 20 వంతు ఖర్చుతోనే ఈవీ విమానంలో వెళ్లటం సాధ్యమైందని బీటా టెక్నాలజీస్ CEO కేల్ క్లార్క్ వెల్లడించారు. పైలట్కు ఇచ్చే వేతనం, విమాన నిర్వహణ వ్యయం వంటి ఇతరత్రా ఖర్చులున్నా ఈవీతో మొత్తం ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు. విమానం లోపల ఎటువంటి శబ్దం ఉండదని, కాబట్టి ప్రయాణికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా చాలా సులువవుతుందని అన్నారు. ఈ ఏడాదిలోపు అతియా CXకు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తింపు తెచ్చుకోవాలని బీటా టెక్నాలజీస్ ప్రయత్నాలు చేస్తోంది. గగనతల ట్యాక్సీల్లా కూడా ఇవి పనిచేసే అవకాశం ఉందని తెలుపుతోంది. రసవత్తర ముగింపు దిశగా తొలి టెస్టు. భారత్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. టీమిండియా గట్టి లక్ష్యాన్నే నిర్దేశించగా దూకుడుగా ఆడే ఆతిథ్య జట్టును తేలికగా తీసుకోలేని పరిస్థితి. ఓవర్నెట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 90 పరుగులతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా పంత్ 118 పరుగులు, రాహుల్ 137 పరుగులతో అదిరే శతకాలతో 364 పరుగులు చేసింది. గిల్ జట్టు ఇంకా పెద్ద స్కోరే చేయాల్సింది, కానీ అనూహ్యంగా తడబడింది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. నగరంలో వెలుగులోకి వస్తున్న ఫేక్ పెళ్లిళ్ళు. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న దొంగ పెళ్లిళ్ల గ్యాంగ్లు కుదిర్చిన సంబంధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కర్ణాటకలోని రాయచూర్ నుంచి వచ్చిన ఓ బాధితుడు విజయవాడ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నిందితుల కోసం తెలంగాణ పోలీసులు ఇక్కడికి వస్తున్నారు. దొంగ పెళ్లిళ్లకు సంబంధించి మొత్తం విజయవాడలో 3 గ్యాంగ్లు ప్రధాన భూమిక పోషిస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. ఈ 3 గ్యాంగుల్లో 20 నుండి 25 మంది వరకు మహిళలు ఉన్నట్లు భావిస్తున్నారు. వారిలో కొంతమంది భర్త నుంచి విడిపోయిన వారు కాగా, మరికొంతమంది భర్త చనిపోయిన వితంతువులని తెలుస్తోంది. వయసు మీద పడిన వివాహం కాని వ్యక్తులకు దొంగ పెళ్లి కుమార్తెలను చూపించడానికి ఈ గ్యాంగ్లు గదులను అద్దెకు తీసుకుంటున్నారు. విజయవాడలో వీధి వీధి తిరుగుతూ ఖాళీగా ఉన్న గదులను అద్దెకు మాట్లాడుకుంటున్నారు. పెళ్లి కుమార్తెను చూసుకోవడానికి వస్తున్నామని సమాచారం రాగానే 15 నుండి 20 రోజుల పాటు ఉండేలా గ్యాంగ్ లీడర్లు గదులను అద్దెకు తీసుకుంటున్నారు. కృష్ణలంక, రాణిగారి తోట, దర్శిపేట, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఈ గదులు అద్దెకు తీసుకుంటున్నారు. అక్కడే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. సంబంధం కుదిరే వరకు ఈ గదులను ఉపయోగించుకుంటున్నారు. ఆ తరువాత వెంటనే గదులను ఖాళీ చేస్తున్నారు. సాధారణంగా అయితే అబ్బాయికి కట్న కానుకలు అందుతాయి. అయితే యవ్వనం దాటిపోతున్నా వివాహాలు కాకపోవడంతో వయసు మీద పడుతున్న వారు ఎవరో ఒకరిని జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం పెళ్లి కుమార్తెలకు కన్యాశుల్కం కూడా ఇస్తున్నారు. ఇటువంటి సంబంధాలను దొంగ పెళ్లిళ్ల గ్యాంగ్లు అవకాశంగా మార్చుకుంటున్నాయి. కాలేయ కొవ్వు తగ్గాలంటే ఇలా చేయండి. కాలేయ కొవ్వు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ప్రత్యేకించి విశ్రాంత స్థితిలో ఎక్కువ సమయం గడపడం, ప్రాసెస్ చేసిన ఫుడ్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య అంతకంతకు తీవ్రమవుతోంది. అయితే ఈ పరిస్థితిని కొన్ని ఆహార పదార్థాలతో తిరుగుముఖం పట్టించవచ్చునని అంటున్నారు వైద్యులు. కాలేయ కొవ్వును తగ్గించే 4 నిర్దిష్ట ఆహార సమ్మేళనాలను సూచిస్తున్నారు. హార్వర్డ్లో శిక్షణ పొందిన కాలేయ పేగుల నిపుణులు డాక్టర్ సౌరభ్ సేధి కాలేయ కొవ్వు కరుగుదల, ఇన్ఫ్లమేషన్, పేగుల ఆరోగ్యాల మీద ప్రభావం కనబరిచే వీటిని ఎంతో జాగ్రత్తగా ఎంచుకున్నారు. అవేమిటంటే
ఖర్జూరం వాల్నట్స్. ఖర్జూరాలు తీయగా ఉంటాయి, కానీ నీటిలో కరిగే పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను, చక్కెర శోషణలను నెమ్మదించి కాలేయంలో పేరుకున్న కొవ్వు కరిగేలా చేస్తుంది. ఖర్జూరాన్ని వాల్నట్స్తో జోడించి తినడం వల్ల ఈ ప్రభావం రెట్టింపు అవుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండే వాల్నట్స్ కాలేయ ఇన్ఫ్లమేషన్ను తగ్గించి ఎంజైమ్ మోతాదులను మెరుగుపరుస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి తినడం వల్ల తీపి తినాలనే కోరిక తీరడంతో పాటు కాలేయ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. అలాగే డార్క్ చాక్లెట్ నట్స్. మంచి నాణ్యత కలిగిన డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డార్క్ చాక్లెట్కు బాదం, పిస్తా లాంటి నట్స్ను జోడించి తినడం వల్ల లాభాలు రెట్టింపు అవుతాయి. నట్స్లోని విటమిన్ ఇ ఆరోగ్యకరమైన కొవ్వులు కాలేయ కణాలను కాపాడతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బీఎస్సీ కంప్యూటర్స్ విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీ తప్పనిసరి. ఇంటర్లో గణితం, భౌతిక శాస్త్రం చదివిన వారికి క్వాంటమ్ ఏఐ ఐచ్ఛికం. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు. ఆంగ్ల విభాగంలో డాక్టరేట్ పొందిన తొలి ట్రాన్స్జెండర్గా జెన్సీ. సమాజంలో తమపై చిన్నచూపు చూసే ధోరణి చదువు మారుస్తుందని నమ్మారు ఆ ట్రాన్స్జెండర్. అందుకు కష్టపడి చదివి ఆంగ్ల విభాగంలో దేశంలోనే తొలి డాక్టరేట్ పొంది అభినందనలు అందుకుంటున్నారు. అంతరిక్షంలోకి పాలకొల్లు అమ్మాయి. దంగేటి జాహ్నవికి అద్భుత అవకాశం. అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ప్రణతికి పసిడి. జాతీయ జూనియర్ అథ్లెటిక్స్లో తెలంగాణ అమ్మాయి ప్రణతి సత్తా చాటింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో ఆమె స్వర్ణంతో మెరిసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.